వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్ ఫోటోలు పెట్టుకోవడంపై టీడీపీ తప్పుబట్టడాన్ని తారక రాముడి అభిమానులు విమర్శిస్తున్నారు. అన్నగారి ఫోటోలను పెట్టుకునే హక్కు తమకు ఉందని అంటున్నారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చంద్రబాబుపై తీవ్రంగా మండిపడుతూ ఎన్టీఆర్ బొమ్మను టీడీపీ తప్ప ఎవరైనా వాడుకోవచ్చునన్నారు. మరో ప్రజాప్రస్థానం కృష్ణా జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుంచి రాజకీయం ఫ్లెక్సీల చుట్టూ తిరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఆయన ఫోటోలు పెట్టుకోవడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండించింది. ఒకవేళ వాళ్ళ ఫోటోలు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పెట్టుకున్నారు అనుకోండి, తక్షణమే ఆ పార్టీ ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మన పార్టీకి సంబంధించి మన నాయకుల ఫోటోలు పెట్టుకోవాలా, ఇతర పార్టీల నాయకుల ఫోటోలు తీసుకొచ్చి మన పార్టీ మీద రుద్దడం అనేది ఏమాత్రం భావ్యం కాదనేది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఎన్టీఆర్ గురించి ఆయన అభిమానుల గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. అంటే కంప్లీట్ గా ఎన్టీఆర్ ని సమాజ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం వర్గాలు, ఆయన లీడర్షిప్ లో పనిచేస్తున్నటువంటి పప్పెట్లు ఉన్నారే, వాళ్ళకి అసలు మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉందా? ఎన్టీఆర్ ని రాజకీయంగా చంపినటువంటి ఒక వ్యక్తికి దాస్యం చేస్తే మీరు మాట్లాడే హక్కు ఉందా? ఇందిరా, రాజీవ్ ఫోటోల పక్కన ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుంటే తప్పుబట్టని టీడీపీ నేతలు ఇప్పుడెందుకు తప్పుపడుతున్నారని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ గారు పూర్తిగా తెలుగుదేశం పార్టీ స్థాపించారో, ఏ కాంగ్రెస్ పార్టీని భారతదేశంలోనే కూడా లేకుండా చేసినటువంటి నేషనల్ ఫ్రంట్ ద్వారా అంత మహానాయకుడు కూతురు వెళ్లి కాంగ్రెస్ లో దూరితే ఆమె ఎన్టీఆర్ ఫోటోలు పెట్టుకుని ఎక్కడ ఇందిరాగాంధీ పక్కన ఎన్టీఆర్, రాజీవ్ గాంధీ పక్కన ఎన్టీఆర్ ఇలా పెట్టుకుని తిరిగితే వీళ్ళకేం బాధ కలగలేదా? చంద్రబాబుపై కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు. అసలు చంద్రబాబుకే ఎన్టీఆర్ ఫోటో పెట్టుకునే హక్కు లేదన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి మహానుభావులను ఎవరైనా అభిమానిస్తారని చెప్పారు. అసలు ఈ రాష్ట్రంలో గానీ ప్రపంచంలో గానీ ఏ వ్యక్తి అయినా కూడా ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుంటారు అర్హులే ఒక చంద్రబాబు నాయుడు తప్పించి, ఆ తెలుగుదేశం పార్టీ తప్పించి. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైనటువంటి దౌర్భాగ్యుడు, నీచుడు, నికృష్టుడు. కరెంటు సత్యాగ్రహంలో మాట్లాడిన పెడన ఎమ్మెల్యే జ్యోతి రమేష్ కూడా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నిజస్వరూపం తెలిసింది కాబట్టి ఎన్టీఆర్ అభిమానులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలో నడుస్తున్నారని చెప్పారు. ఎన్టీ రామారావు గారి అభిమానులు అందరూ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారనేది పేట తెల్లమవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. టీడీపీ నేతలు పేరడం మానుకోవాలని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.